భగవద్గీత 12వ అధ్యాయము భక్తి యోగము. దేవుణ్ణి ఎక్కడో పుస్తకాలలో చదివితే అర్థం అవుతాడా, లేక ప్రేమిస్తే ప్రత్యక్షమవుతాడా? భగవద్గీతలో భక్తి యోగం ఒక గొప్ప రహస్యం చెబుతుంది. కొంతమంది అంటారు దేవుణ్ణి ఆకారంలో చూడండి అని, కొంతమంది ఆయన పరిపూర్ణ చైతన్యం అంటారు. కానీ కృష్ణుడు ఒక్క చిరునవ్వుతో చెబుతాడు, దేవుణ్ణి ఎలా ఊహించినా ప్రేమతో పిలిస్తే వస్తాడు అని. అంటే దేవుడికి రూపం కంటే హృదయం ముఖ్యమన్నమాట. ఈ అధ్యాయం మనకు నేర్పేది ప్రేమకు అత్యంత శక్తి ఉంది అని. భక్తి మన అహంకారాన్ని ఎలా వచ్చినా సరే కరిగించేస్తుంది. ఎవరైనా ధ్యానం చేస్తారు, సేవ చేస్తారు, జపము చేస్తారు, కానీ పద్ధతి ఏదైనా భక్తి హృదయంతో ఉంటే దేవుడు చేరువవుతాడు. కృష్ణుడు అంటాడు, ద్వేషం లేనివాడు, అహంకారం లేనివాడు, శాంతంగా ఉండేవాడు, ఎదురుపడిన ప్రతిదాన్ని దైవ సంకల్పంగా చూసేవాడు. ఇవన్నీ కలిపినప్పుడు ఆ మనిషి భక్తుడు మాత్రమే కాదు, భగవంతునిలో భాగమవుతాడు అంటూ. మనలో చాలా మంది దేవుణ్ణి వెతుకుతాం బయటెక్కడో, ఆలయాల్లో, పుస్తకాల్లో. కానీ ఈ అధ్యాయం చెబుతుంది, నువ్వు ప్రేమతో పిలిస్తే దేవుడు బయట నుంచి కాదు, లోపల నుంచే ప్రతిస్పందిస్తాడు అని. కాబట్టి ఈరోజు ఒక్క మాటను మనసులో పెట్టుకుందాం, మన భక్తే భగవంతుడు అని. కాబట్టి భక్తితో భగవంతుని పొందుదాం. శ్రీకృష్ణార్పణమస్తు.